చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమామయుడు పిలుస్తున్నాడు. ఎందుకు ఈ లోకంలో జన్మించినాడని తెలుసా? నిన్ను రక్షించడానికి, పాపులను రక్షించిన క్రీస్తు లోకంలో వచ్చనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆ ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నిన్ను రక్షించడానికి, విమోచించడానికి, పరిశుద్ధపరచడానికి, నీతిగా తీర్చడానికి, నిత్య జీవము అనుగ్రహించడానికి ఆ ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో ఎవరు అలాంటి ప్రేమ చూపెట్టరు. ఈ లోకంలో ఎవరు అలాగ నీ పాపంలో జీవిస్తున్నావు, ఆ పాపంలో వచ్చి జీతం మరణమని చెప్పరు. ఎందుకంటే ఆ ప్రభువారు అక్కడే నొక్కి చెప్పినాడు, ఈ లోకం శాస్త్రం కాదు. ఒకవేళ పాపంతో మరణించే నిత్య నరకం అగ్నిగుండం, దాని నుంచి తప్పించడం కోసమే సంవత్సరము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఉద్యమాలను చేసుకుంటున్నావు. ఈ లోకంలో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ నీ సంతోషం ఉండదు. ఈ సంతోషము నీకు కావాలంటే, ఆనందము నీకు కావాలంటే, నిత్య జీవము నీకు కావాలంటే, ఆ పరలోక రాజ్యం నీకు కావాలంటే, ఆ ఉన్నతమైన రాజ్యము, ఏడుపు లేని రాజ్యము, దుఃఖము లేని రాజ్యం నీకు కావాలంటే నేనే అనుకూల సమయం. ఇదే రక్షణ దినమని ఆ ప్రభువారు రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆ ప్రభువారు ప్రేమకి నీవు భద్రుడైనట్టయితే, ఆ ప్రభు ప్రేమను నీవు రుచించినట్లయితే ఆయన రక్షణ ఏంటో నువ్వు తెలుసుకొనగలవు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో తెలుసుకొనగలడు. ఎందుకు ఈ లోకంలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడో తెలుసుకున్నావు. నీ హృదయమందు ఆయన మాటలకి చోటివు. నీ హృదయమందు ఆయనని విశ్వాసించినట్లయితే, నీ హృదయమందు ఆయన చేర్చుకున్నట్లయితే, నీ నోటితో నీ పాపాన్ని నువ్వు గుర్తెరిగి ఒప్పుకున్నట్లయితే ఆయన నీలోనికి వస్తాడు. నీలో శాంతి, నీలో సమాధానం, నీలో రక్షణ, నీలో అనేకమైనటువంటి గొప్ప కార్యములు ఈ లోకంలో చూడగలవు. అలాగే నేను కూడా ఒకప్పుడు పాపంతో ఉన్నాను, అపరాధంతో ఉన్నాను. ఈ లోకంలో చనిపోతాననే భయం, ఆందోళన ఉంది. కానీ ఇప్పటికైనా చనిపోతాను. నాకు నిరీక్షణ ఇచ్చినాడు, నాకు నెమ్మది ఇచ్చినాడు. ఆయన చూసేటువంటి ఆ ధైర్యం నాకు ఇచ్చినాడు, పాప క్షమాపణ నాకు ఇచ్చినాడు. నీకున్నదా? ఆ ప్రభువారు ఈ ఉదయకాలంలో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త చెల్లారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి, నెమ్మదిని, క్షమాపణని ఇస్తానని సెలవిస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ మహాప్రభు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. నువ్వు ఎలాగ ఉండాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయము పాడైపోయిందా? నీ హృదయంలో నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేదా? ప్రభుకు దూరంగా ఉన్నావా? ఎందుకు ఈ లోకంలో జన్మించేదనుకుంటున్నావా? ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావా? లేదు. ఆ జీవితాన్ని మార్చడం కోసమే ఆ ప్రభువారు, ఆ ప్రేమమయుడు ప్రభు మాటలు, ఆ ప్రేమ మాటలు ఆయన చెప్పడానికి మమ్మల్ని పంపించినాడు. అంతే